నమస్తే అందరికీ, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ అక్కి కుక్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఎగ్ బుర్జీ. బిగినర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా అదిరిపోయేలాగా ఈ ఎగ్ బుర్జీని అయితే చేయొచ్చు. ఇంకెందుకు లేట్, రెసిపీ చూసేద్దామా? ఫస్ట్ అయితే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు కట్ చేసి పెట్టుకుని ఒక 2 ఆనియన్స్ వేసుకోండి. అందులోకి పసుపు, ఇంకొంచెం అల్లం పేస్ట్ అండ్ పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అయ్యాక మీ టేస్ట్కి సరిపడ కారం, ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి మొత్తం కూడా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మీకు కావాల్సిన క్వాంటిటీలో ఎగ్స్ వేసుకోండి. నేనైతే 3 ఎగ్స్ వేసుకున్నా. ఎగ్స్ వేసిన వెంటనే కలపకుండా మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి. ఇప్పుడు ఎగ్స్ మొత్తం కూడా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ నుంచి వచ్చే పచ్చి వాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఎగ్స్ మొత్తం ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ అండ్ కొంచెం కొత్తిమీర వేసి మొత్తం కూడా ఒకసారి బాగా కలిపి లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే, సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ బుర్జీ అయితే రెడీ. మీరు ట్రై చేస్తే డెఫినెట్గా కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉందో. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.